నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, రేవంత్ రెడ్డి ఇట్లా అనేకమైనటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు వేరే టాపిక్లు మాట్లాడినా ఎవడు వినట్లేదు కాబట్టి ఈ విషయంలోనే మనం మాట్లాడదాం. ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే నాయకుడు. ఆయన మరి బాగా అంటే సంపాదించాలి డబ్బు అని చదువుకున్న తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ కొంతవరకు డబ్బు సంపాదించుకొని నాకు చాలు సంపాదించుకున్న కాడికి నా దేశానికి, నా రాష్ట్రానికి, నా ప్రాంతానికి సేవ చేయాలని చెప్పేసి 8 ఏళ్ళ క్రితమే మరి భారతదేశానికి రావడం జరిగింది. మన తెలంగాణ బిడ్డనే, ఇబ్రహీంపట్నం బిడ్డ. ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చిన తర్వాత ఒక బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ప్రజెంట్ బీజేపీలో తుర్కాంజల్కు మున్సిపల్ అదంతా కూడా ప్రెసిడెంట్గా ఉన్నాడు. 100 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయించిండు. ఇంకా కొద్దిమందిని చదివిస్తున్నాడు. ఇంకెవరికైనా కష్టం ఉంటే తన వంతుగా సాయం చేస్తున్నాడు. అన్న మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. అన్న పేరు ఏ నరసింహారెడ్డి. అన్నను అడిగి తెలుసుకుందాం ఈ విషయం మీద. అన్న నమస్తే. నమస్తే అన్న. అవునా, చెప్పండి అన్న. ఈ మధ్య మొత్తం మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూ నడుస్తుంది. అవును, మీరు కూడా వింటున్నారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో మీకు వినిపించిన తర్వాత మీరు ఏం చెప్తారో చెప్పండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ తో చెప్తున్నాను. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఏం చెప్తారు దీని మీద? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటలను మీరు సమర్థిస్తారా, ఖండిస్తారా, ఎట్లా? నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏదైతే అమిత్ షా మాట్లాడిండో, అమిత్ షా గదిలో ఉన్న మాటలు నేను విన్నా అని ఏదైతే అన్నాడో అది ఒకటి అవాస్తవం కావచ్చు, లేకుంటే ఆయనకున్న హైలీ సీక్రెట్ సోర్స్ ఏదైతే ఉందో అది చట్టరీత్యా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఆయన నేషనల్ హోమ్ మినిస్టర్, ఇవాళ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో వింటున్నా నేను చెప్పడం ఏదైతే ఉందో అది కూడా చట్టరీత్యా నేరమే. ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుండో అనే ఒక సామాన్య వ్యక్తి కానీ లేకుంటే ఒక ప్రొఫెసర్ లాంటి స్థాయి ఉన్న వ్యక్తి వినడం ఏదైతే ఉందో అది మనం నమ్మలేం. ఒకవేళ విన్నట్టయితే ఆ చట్టరీత్యా కూడా నేరం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో సీక్రెట్ మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో ఏజెన్సీస్ తోటి కలుస్తూ ఉంటాడు. ఆయన రూమ్లో ఏం జరుగుతుందో ఆయన ఇన్నా అని ఏదైతే అన్నాడో ఇది దేశ వ్యతిరేక చర్య కూడా మనం భావించవచ్చు. దేశ వ్యతిరేక చర్య. మరి ఆ అమిత్ షా గారు మాట్లాడే రూమ్లో ఆయన విన్నాడంటే, ఒక ఏజెంట్ పెట్టినాడంటే ఖచ్చితంగా దేశ వ్యతిరేక చర్య కింద. కేంద్ర హోంశాఖ మంత్రులు కానీ అంటే డిపార్ట్మెంట్ కానీ ఒక దేశద్రోహులు అవి వింటుంటారు డౌట్ వస్తే. అవును, కానీ ఈయన డైరెక్ట్ హోంశాఖ మంత్రిదే విన్నాడంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆయన విన్నా అనేది నేనైతే ఆశాస్పదంగానే నేను భావిస్తున్నా. ఒకవేళ నిజంగా విన్నట్టయితే అదైతే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు ఆయన మీద ఉండాలి. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్, ఈ దేశాన్ని పాలించే హోమ్ మినిస్టరు, ఆయన ఎన్నో మీటింగ్లు పోతూ ఉంటాడు, ఆయన ఎన్నో సీక్రెట్ పాలసీస్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఈయనకు తీసుకొచ్చి ఎవరో ఏజెంట్ ఇస్తుండంటే ఇదన్నీ కూడా ఇది చాలా కుట్ర దాగి ఉంది దీనిలో. మరి ఇలా చైనీస్ ఏజెంట్స్ రా, లేకుంటే ఎవరైతే ఈ రోహింగ్యాస్ ఇట్లాంటికి సంబంధించిన ఎవరైతే వీళ్ళకి టిప్స్ ఇస్తురా మనకు అర్థమైతలేదు. కానీ దీన్ని అమిత్ షా గారు కూడా ఫోకస్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణలో అడుగు పెట్టనీయేమో అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా మీరు వినండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పారు. ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? అంటే పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడాడు మీకు వినిపిస్తానా? అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి బెదవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఇస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో
కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. చెప్పండి అన్న, మరి ఆంధ్రప్రదేశ్ ఏపీ కాబట్టి పవన్ కళ్యాణ్ రావద్దు. మనం ఇందాక చెప్పినట్టే మళ్ళా పొన్నం ప్రభాకర్ గారు ఏం బీక్తావు వేదవా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పదజాలం వాడడం ఏదైతుందో ఇది పూర్తి తెలంగాణ సమాజానికే సిగ్గుచేటు. మన తెలంగాణ మంత్రి అట్లా వేదవా ఏం బీక్తావు ఇట్లా మాట్లాడుతున్నట్టే మనకే సిగ్గు అనిపిస్తుంది విననిక కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు ఊసం పెట్టి నిలబెట్టాలన్నా కానీ మంత్రే గట్ల అన్నప్పుడు చిన్నపిల్లలు నేర్చుకుంటారు. అది ఒకటి. రెండోది, ఇలా పవన్ కళ్యాణ్ మేము రానియము నీ అయ్యే జాగిరా అని అంటారు కదా, మరి రోహిణ్యాలు ఎట్లా వస్తారు వీడికి? రోహిణ్యాలు అయ్యే జాగిరా ఇది? నీకు పవన్ కళ్యాణ్ రానియను అని నీకు ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ నువ్వు రోహిణ్యాల మీద చూపి. నీ రాష్ట్ర ప్రభుత్వము నువ్వు నీ సీఎంఏ హోంమంత్రిగా ఉన్నాడు. ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటే హైకోర్టుకి గతంలో ఒప్పుకుంది 7,000 మంది రోహిణ్యాలు బాలాపూర్ ప్రాంతంలో ఉర్రని. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఫస్ట్ రోహిణ్యాలు నిలబొట్టి ఇడికని, తర్వాత నీ అయ్యే జాగిరా యువనయ్యే జాగిరా అని తర్వాత మాట్లాడదాం. ఇది నీ రోహిణ్యాలు అయ్యే జాగిర అయితే కాదు కదా. మరి నువ్వు పక్కనున్న రాష్ట్రంలోకేని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే నువ్వు ఇంతగానో మురుగుతున్నావు. పక్క దేశంలోకేని శత్రు దేశాలకేని వచ్చి హైదరాబాద్లో తిష్టేస్తే నువ్వు ఎందుకు పట్టించుకోలే? ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు, ప్రచారం చేయొచ్చు. మీ సీఎం కూడా నిన్న మొన్న కేరళ పోయిండు. మీ సీఎం కూడా అవసరమైతే వేరే రాష్ట్రం పోతాడు. అదేవిధంగా వేరే రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఎన్డీఏలో భాగం ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇండిపెండెంట్గా నిలబడతారు, ఎన్డీఏతో కలిసి నిలబడతారు. అది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వేవని అననీకే. అంటే మన నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి నేరుగా పోయి పరామర్శించిండు. అవును, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పరామర్శించిండు. అంటే దాన్ని జీర్ణించుకోలేకనే చేసి ఇలా పవన్ కళ్యాణ్ ధర్మం గురించి పోరాడుతుండు. పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉండు. తెలంగాణలో ఎదిగే పార్టీ ఏంది? బీజేపీ. ఇలా బీజేపీని తట్టుకునే శక్తి లేక బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వీక్ చేద్దామనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ అంటుండొచ్చు. అందులో భాగంగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు తోటి వీళ్ళే అనిపించచ్చు. ఇదంతా ఒక టీం అంటారా? ఉండొచ్చు. బీజేపీ వర్సెస్ బీజేపీ వ్యతిరేకులు అనొచ్చా? 100% ఉండొచ్చు. లెఫ్టిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ ఏకమై బీజేపీని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీని ఎట్లా కొట్టాలనే ఆలోచనలో భాగంలో ఇది ఉండొచ్చు. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు వీళ్ళు కిషన్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా మాట్లాడేది మీకు ఒకసారి వినిపిస్తా, దాని తర్వాత మీరు చూడండి. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాలు పోసిగానికి 3 ఎట్లుంటే 36 తోట్లునే. అయ్యో కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయిపోతావో తెలంగాణ వాళ్ళందరికీ నేర్చు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద 9 ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈ రోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఇది ఇప్పుడు ఒకవైపు పవన్ కళ్యాణ్ టార్గెట్, ఒకవైపు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు. అంటే నిజమైన వాళ్ళు మాట్లాడేది, మీరేం చెప్తారు? ఇవాళ భారతదేశంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లలో బెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ. కోల్ మినిస్ట్రీ నడిపేది ఎవరు? మన క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఆయన ఈ తెలంగాణ బిడ్డ అయినందుకు, ఆయనకి ప్రథమ స్థానం వచ్చినందుకు మనందరం సంతోషపడాలి, గర్వపడాలి. అరే మా తెలంగాణ బిడ్డ ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాబినెట్ మినిస్టర్లలో సంతోషపడి శుభాకాంక్షలు చెప్పేది పోయి ఓర్వదాలక ఈయన అక్కస్సు ఈ విధంగా అక్కస్సు వెలుగక్కుతుండు. ఇప్పుడు మన కాంపిటీటర్ మంచిగా ఉండంటే మనము అక్కస్సు కలపమా? ఆ విధంగా ఈయన ఏమైపోయిందంటే ఇలా కిషన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ దేశవ్యాప్తంగా చూసి ఓర్వలేక ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను కూడా మనందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ గత నెల నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తుంది, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తుంది. అలాగే చెప్పుకుంటూ పోతే నీకు బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ను ప్రకటించింది. ఇలా నాగ్పూర్ నుంచి బుల్లెట్ ట్రైన్, నీకు బెంగళూరు నుంచి బుల్లెట్ ట్రైన్, నీకు అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్లన్నీ శంషాబాద్ ప్రాంతంగా కేంద్రంగా బుల్లెట్ ట్రైన్లు ప్రకటించింది మనకి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుంది. సైమల్టేనియస్గా ఇక్కడున్న రైల్వే స్టేషన్స్ అన్నీ ఒక 30 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ ఒకటేసారి 30 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అందులో భాగంగానే మీరు చూస్తే ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ తలదన్నే లెక్క ఇలా డెవలప్ చేయబడుతుంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చినాయి కదా. ఇలా ఒడ్లు కొన్నా నరేంద్ర మోదీ, బియ్యం ఇచ్చినా నరేంద్ర మోదీ, పనికి ఆహార పథకం నరేంద్ర మోదీ,
రీజనల్ రింగ్ రోడ్ నరేంద్ర మోదీ, ఇంకేం కావాలి? కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి తేడా ఏం చెప్తారు మీరు? కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కంటే మనము లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇలా రేవంత్ రెడ్డి కాంపిటీటర్ కిషన్ రెడ్డి అనే భావిస్తాడు. ఎందుకంటే అంత పెద్ద లీడర్లలో ఈ రోజు ఉన్న వాతావరణం మనం చూస్తే కూడా ఇలా టాప్ లీడర్ సెంట్రల్లో క్యాబినెట్లో టాప్ ర్యాంక్ వచ్చింది కిషన్ రెడ్డికి. ఆయన ఇంకా ఎదిగిండు అనుకో, ఇవాళ రేవంత్ రెడ్డి పప్పులు ఉడకాయి రాష్ట్రంలో. సో కిషన్ రెడ్డి ఎదగక ముందుకే నేను టార్గెట్ చేసి కిషన్ రెడ్డిని ఏదోటని బదిలాన్ని లేపాలని ఒక చెడు ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాను నేను అనుకుంటున్నా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇవాళ కాదు, గత మనం 30-40 ఏళ్ళ చరిత్రలో కూడా చూస్తే ఆయన ఒకటే జెండా పట్టుకుంటూ ధర్మం కోసం పోరాడిండు, ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిండు, అక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేసిండు. అందుకే మళ్ళీ అంబర్పేట ప్రజలు కానీ సికింద్రాబాద్ ప్రజలు కానీ గెలిపిస్తారు. అదే ఇక్కడ ఇంకో వైపు రేవంత్ రెడ్డి చూస్తే ఆయన టీఆర్ఎస్ జెండా పట్టిండు, తెలుగుదేశం జెండా పట్టిండు, కాంగ్రెస్ జెండా పట్టిండు. పూటకో జెండా, పూటకో మాట, పూటకో నినాదం మారుస్తూ పబ్బం గడిపే రేవంత్ రెడ్డి ఇవాళ ఒకే జెండా పట్టుకొని ఉన్న కిషన్ రెడ్డి గారిని అనడం ఏదైతుందో ఇది హాస్యాస్పదం. మరి ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే కిషన్ రెడ్డి గారిని ఎదుగుదల ఓర్వక కూడా ఆయన అంటుండని మనకు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఏడుండి మీరు చెప్పండి. ఒక ఉద్యమకారులు లెక్క, మీరైతే ఉద్యమకారులే కదా, మీకు తెలిసిన కాడికి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఏడుండో ఎప్పుడు కిషన్ రెడ్డి ఏడుండో నేను చెప్తాను. చెప్పండి. కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసిరు. మహబూబ్నగర్ని స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రం అంతా కూడా పోరు యాత్ర చేసిరు. సుష్మా స్వరాజ్ తోటి పార్లమెంట్లో ఒప్పించి పార్లమెంట్లో మాట్లాడిపించి బీజేపీకి ఉన్న ఎంపీలంతా సపోర్ట్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తర్వాత ముఖ్య భూమిక తెలంగాణ పోరాటంలో భాగంగా ఉన్నది ఎవరు? బీజేపీ కదా. బీజేపీ ఇవాళ కాదు, 40 ఏళ్ళ క్రితమే బీజేపీ చిన్న రాష్ట్రాలకు మద్దతు పలికింది. బీజేపీ ఏకైక పార్టీ జై తెలంగాణ అన్న పార్టీ బీజేపీ కాదా? మీరు కాదంటారా? అది అందరికి ఇలా కాంగ్రెస్ 2 కాల సిద్ధాంతం అన్నది. ఇక్కడ ఉన్న ఎంపీలు జై తెలంగాణ అంటే అక్కడ ఉన్న ఎంపీలు జై ఆంధ్రప్రదేశ్ అన్నారు కాంగ్రెస్ పార్టీలనే. అది బీజేపీలో అట్లా లేదు, ఒకటే వైఖరి. మేము తెలంగాణకు ఓకే అని బీజేపీ ఆంధ్రాలో ఉన్న బీజేపీ లీడర్లు కూడా ఒప్పించగలిగే వ్యక్తి ఒప్పించిండు ఆ రోజు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు కాబట్టి ఆ రోజు ఒప్పించి. మరి మీరు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతారు? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కు 2 సార్లు ఎందుకు ఓన్ చేసి కాంగ్రెస్ కి ఇచ్చిర్రు అధికారం ఇక్కడ తెలంగాణలో. మరి బీజేపీకి అధికారంలోకి రాలేదంటే ఇంకా ప్రజలను మీరు ఇంకా అసలు దాన్ని ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని నేను బీజేపీ లీడర్ని కాదు, తెలంగాణ ప్రజలే కోరుకుంటారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామని. ఎక్కడ బీజేపీకి వచ్చే ఆదరణ తట్టుకోలేకనే కదా వీళ్ళంతా వదిలిపెట్టేది. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ తిడదాము అంటే బీజేపీలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తిడుతురా? 100% ఎన్డీఏ అంటేనే ఎవరు కదా వాళ్ళు, ఎన్డీఏ అంటేనే ఎవరు, బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ అని అంటేనే ఎవరు కదా. ఇప్పుడు ఆయన తెలంగాణకి ఆయన చాతనైన కాడికి చేస్తుండు. కొండగట్టు హనుమాన్ టెంపుల్కి 30 కోట్లు విరాళాలు ఇప్పించిండు. ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు కూడా ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించిండు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మీరు కరోనా అన్నారు కాబట్టి ఇంకో విషయం చెప్తా. కరోనా టైంలో రేవంత్ రెడ్డి ఏడుండు? కరోనా టైంలో కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్ తిరిగిండు, కిషన్ రెడ్డి అన్ని హాస్పిటల్ తిరిగిండు, ఆక్సిజన్ సిలిండర్ తెప్పించిండు. కిషన్ రెడ్డి మొత్తం ఈ దేశవ్యాప్తంగా కరోనా టైంలో ప్రజలు ఇళ్ళలో కూర్చొని బయటకు వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కిషన్ రెడ్డి రోడ్ల మీద తిరిగిండు. నువ్వు ఏడైనావు? రేవంత్ రెడ్డి ఇంట్లోనే చికెన్ నాటుకోవడం అనుకుంటుంది. రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ అయితే ఏడురు. వాళ్ళు కేటీఆర్ రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళలేదు. సినిమాలు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లలో మళ్ళీ సినిమాలు చూసిండు ఆయన. ఈయననేమో నాటుకోడి, ఈయన ఎంజాయ్ చేసుకుంటూ నాటుకోళ్ళు అనుకుంటే ఎంజాయ్ చేసుకుంటుండు. ఇవాళ మాట్లాడతారు ఏదో అదృష్టంలో సీఎం పీఠం ఎక్కిండు, దాన్ని ఉందాగా మెయింటైన్ చేసి ప్రజలకు సేవ చేయాలనే తపన ఇచ్చిపెట్టేసి ప్రజలకు సేవ చేసేది ఇచ్చిపెట్టి ప్రజలు బీజేపీకి ఇస్తున్న ఆదరణను ఓర్వలేక ఆయన చేసింది ఏది చెప్పుకోలేక ఇవాళ మనం ఇన్ని మీటింగ్లు చూసినాం. మల్కాజ్గిరి కానీ, కోయడా కానీ, షేర్లింగంపల్లి కానీ, ఇన్ని మీటింగ్లలో వాళ్ళు చేసుకునేది ఏది చెప్పలేక బీజేపీ మీద ఏడవడమే. కానీ నువ్వు నిజంగా సాధించినవి ఉంటే అవి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. మనం గమనిస్తే అది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కాదు. ఇలా ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తారంటే, మీరు మోడీ ప్రోగ్రామ్ చూడండి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా రాజకీయంలో తావు ఉండదల్లా. వస్తారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు, ఆ కార్యక్రమం గురించే మాట్లాడతారు, అక్కడ ఉన్న ప్రజా సమస్యల గురించి ఏమైనా ఉంటే మాట్లాడి వెళ్తారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. ఏంది? గవర్నమెంట్ డబ్బులతో పెట్టిన ప్రోగ్రామ్ కూడా వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ లెక్క భావిస్తారు.
పార్టీ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్కి చాలా తేడా ఉంటుంది. నువ్వు రిబ్బన్ కటింగ్ పోయినప్పుడు నువ్వు ఖాళీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన విషయాలే మాట్లాడాలి. అది ఇచ్చిపెట్టి నేను కిషన్ రెడ్డిని తిడతా, నేను మోడీని తిడతా, ఇది తప్పు కదా. నువ్వు ఒక సీఎం స్థాయిలో ఉన్నావు, కొంచెం ఉందాతనం మెయింటైన్ చేయాలి. వెంకట్కి తెలంగాణ రాగానే ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా ఇట్లనే విర్రవీగిండు. తెలంగాణ ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో మనం అందరం చూస్తున్నాం. ఇలా ఫామ్ హౌస్కి అంకితం అయ్యిండు. సేమ్ అట్లనే నువ్వు ఇట్లనే విర్రవీగితే నిన్ను కూడా చీరలకే తీసి బయట పడేస్తారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, తర్వాత రాహుల్ గాంధీని ప్రధాని అనుకుంటుండు. ఈ బీజేపీ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కాదు ఈ బాధ అంతా ఆయనకి. ఆయన అనుకుంటే అయిపోతుందా? నువ్వు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నిన్ను ఆదరిస్తారు. నువ్వు ప్రజలకు ఏం చేయకుండా నేను ఉంటా అంటే ఉంచుతారా? అది అయ్యే పనేనా? ఇలా కేసీఆర్ అంతటి వాడినే తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ఎంత లెక్క పత్రం మరి. అయితే మీ నియోజకవర్గం కొద్దామని ఇబ్రాహీంపట్నం ఎట్లుంది? మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి యొక్క పనితీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? రంగారెడ్డి గారు మన ఇబ్రాహీంపట్నంలో మీరు ఏ సామాన్యుని అడిగినా చెప్తారు, దోచుకోవడం దాచుకోవడం. ఇప్పుడు మీ రంగారెడ్డి జిల్లాకు పేరు వచ్చింది, ఆ రంగారెడ్డి ఏమో ప్రజలకు మంచి పెట్టిండు. అవును, ఆ రంగారెడ్డి కేవీ రంగారెడ్డి మంచి పెట్టిండు. ఈ మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ప్రజల దగ్గర దోసుకోవాలి. అంటే ఆ రంగారెడ్డికి ఈ రంగారెడ్డి కూడబెట్టుకోవాలి. నిజమంటారా? 100%. మీరు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినట్టు కాదు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మొన్న కోయిడ రైతుల సమస్యకు మీకు కూడా అవగాహన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కోయిడ రైతుల సమస్య అరెస్ట్ చేసిర్రు, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ రైతులు ఇనాం ల్యాండ్లు ఉన్నాయి, పట్టా ల్యాండ్లు ఉన్నాయి, ఏకసాల్ పట్టా ల్యాండ్లు ఉన్నాయి, వివిధ రకాల ల్యాండ్లు ఉన్నాయి. నువ్వు వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వకుండా, వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వకుండా రాత్రి వాళ్ళు దున్నుకునే పొలాలు ఎందుకు ఆక్రమించినావు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కాంపన్సేషన్ ఇచ్చే నువ్వు పొలంలోకి వెళ్ళాలి. ఆయన అరాచకం ఏంటంటే ఈ రైతులు ఏం చేస్తారు, ఈ పేదలు ఏం చేస్తారు, నన్నేం చేయగలుగుతారు, నేను ఇక్కడనే రాజు లెక్క, నేను ఏదంటే చేయగలుగుతా. ఒక అహంకారంతో ఆయన జేసీబీలు తీసుకొచ్చి రైతులందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ భూమి సాఫ్ చేసుకొని మీటింగ్ పెట్టాడు. ఇది ఈ విధంగానే జరుగుతుంది. బలవంతంగా రైతులందరినీ పొద్దున 5 గంటలకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసి ఆ భూమి లాక్కోరు. నువ్వు రైతులతో చర్చలు పెట్టు, రైతులకు న్యాయం చేయి, మేమెందుకు లొల్లి పెడతాం? ఇప్పుడు రంగారెడ్డి అంటాడు బీజేపీ వాళ్ళు రైతులకు నేర్పుతున్నారు అంటే రైతులకు నేర్పుతలేం, రైతుల తరఫున పోరాడుతున్నాం మేము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున పోరాడేది కేవలం బీజేపీ. మా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా రైతుల కోసం పోరాడేది బీజేపీ. కానీ ఇలా దోచుకున్నది ఏముంది? ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏది చెప్తా చేస్తుండేమో, ఈయన సపరేట్ ఏమన్నా వసూలు చేస్తున్నాడు ఎవరు? 100%. మీరు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో చూస్తే ఏ బిజినెస్ మ్యాన్ అడిగినా, ఏ చిన్న షాప్ని అడిగినా, ఏ వ్యాపారవేత్తని అడిగినా రంగారెడ్డి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళే చెప్తారు. ఆయన దోసుకుంటుండా నా నోటితో నేను చెప్తే నువ్వు రాజకీయ నాయకుడిని ఇవాళ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో డబ్బుని వ్యాపారం చేసే వారి ప్రతి దగ్గర డబ్బులు పిండడము, సామాన్యులను కూడా ఇచ్చిపెట్టకుండా చిన్న బిల్డింగ్లు కట్టేటోళ్ళని ఎట్లా వసూలు చేస్తారు? వసూలు చేయడం అంటే ఎగ్జాంపుల్ వాడుకుంటాడు, అఫీషియల్స్ని వాడుకుంటాడు. ఆయనకున్న పవర్ను అఫీషియల్స్ని పంపిస్తాడు, కట్టనీయకుండా ఆపిస్తాడు, ఏదో చిన్న మచ్చ చూసి ఆపిస్తాడు. అట్లా ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు రండి ఇబ్రాహీంపట్నం ప్రాంతానికి, నేను చూపించి చెప్తా. ఎందుకంటే ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మీరు ఇబ్రాహీంపట్నం ప్రాంతం రండి. నేను కిషన్ రెడ్డి గారు కూడా ఇబ్రాహీంపట్నం ప్రాంతంకి ఏం చేసిరో, గంగాపురం కిషన్ రెడ్డి గారి గ్రామము ఇబ్రాహీంపట్నం పక్కనే ఉంటుంది, తిమ్మాపురం గ్రామము. ఆయన చదివింది మొత్తం ఇబ్రాహీంపట్నంలోనే. ఇబ్రాహీంపట్నంలో ఆయన గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆయన వేసిన రోడ్లు కూడా మీకు చూపిస్తాను, మీరు వస్తే ఇబ్రాహీంపట్నానికి. షూర్ అన్న, తప్పకుండా ఒకసారి వస్తాం. ఇంకేదో డంపింగ్ యార్డ్ గురించి ఏంది అది? ఇబ్రాహీంపట్నంలోనే డంపింగ్ యార్డ్ రావిరాల కాదు, అది మేము చేసిన వీడియో. అది ఏంటంటే మునుగనూరులో మొత్తం చెత్త, ఈడికైనా ఒక 1/2 కిలోమీటర్ల దూరం చెత్త ఉండడం, దాని మీద మనం వీడియో చేస్తే ఇమ్మీడియట్గా కమిషనర్ తీయడము. అయితే ఇలా మనం గమనిస్తే 99 రోజులు ప్రజాపాలన అని చెప్పి, ప్రగతి పాలన ప్రజాపాలన అని ప్రభుత్వం ఒక ప్రోగ్రాం తీస్తుంది. నేను కమిషనర్ గారిని అడగడం జరిగింది, పై అధికారులను అడగడం జరిగింది. ప్రభుత్వం ₹1 ఇస్తలేదంట. ₹1 ఇవ్వకుండా స్పెషల్గా వాళ్ళు 99 రోజులు చేసేది ఏముంది? ఇలా 99 రోజుల ప్రోగ్రాంలో ఫస్ట్ క్లీనింగ్. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే, మా మున్సిపాలిటీ ఉన్నప్పుడన్నా తుర్కేంజాన్ మున్సిపాలిటీ కొంచెం నీట్గా ఉండేది. ఎప్పుడైతే జిహెచ్ఎంసీలకు పడ్డదో ఆ చెత్తను పట్టించుకునే నాదుడే లేడు. మేము మీ తరఫున కొట్లాడి మనకు రావాల్సిన నిధులకు లేకుంటే మనకు రావాల్సిన పథకాలు కానీ కొట్లాడి తెప్పిస్తామని మేమందరం కూడా
ఇప్పుడు ఈ సందర్భంగా తెలంగాణ యువతకు తెలియజేస్తున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇదండి నరసింహారెడ్డి అన్నతో సంచలన ఇంటర్వ్యూ. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ఒక టీం అని చెప్పి చెప్తున్నాడు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే రాబోతుంది. బీజేపీ ప్రభుత్వం వస్తుందని భయంతోనే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని అన్న చెప్తున్నాడు. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.